వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాన్ఫై ట్రేడర్. దిస్ ఇస్ చందు. గ్లోబల్ మార్కెట్స్ చూసుకుంటే ఫ్రైడే మనకి కంప్లీట్గా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఈవెన్ ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్స్ చెక్ చేసుకున్న డౌజోన్స్ ఆల్మోస్ట్ 270 పాయింట్స్ నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది ఫ్యూచర్స్. S&P 500 0.52% నెగిటివ్, నాస్డాక్ 0.82% నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. మరి యుఎస్ మార్కెట్స్ ఇంత నెగిటివ్గా ట్రేడ్ అవ్వడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయంటే ఆల్రెడీ ఇరాన్ వార్ ఇష్యూ అయితే జరుగుతుంది. అండ్ అలానే యుఎస్ ఇన్ఫ్లేషన్ కూడా రీసెంట్గా నెగిటివ్గా వచ్చింది. అలానే వాళ్ళ ఎకానమీ రిలేటెడ్ డేటా పాయింట్స్ కూడా అన్నీ నెగిటివ్గానే ఉన్నాయి, పాజిటివ్గా అయితే ఏం లేవు. అండ్ దానికి తోడు ట్రంప్ కొన్ని స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఆయన ఏం చేశారంటే ఇరాన్కి బిగ్ వార్నింగ్ అయితే ఇచ్చారనమాట. ఇరాన్కి టైం చాలా తక్కువ ఉంది, వాళ్ళు ఫాస్ట్గా డీల్ సైడ్ మూవ్ అవ్వకపోతే ఇరాన్కి ఏమీ మిగలదు, వాళ్ళ దగ్గర ఏమీ మేము మిగల్చము, టైం అనేది చాలా ఇంపార్టెంట్, వాళ్ళది వేస్ట్ చేసుకున్నారు, క్లాక్ ఈ స్టికింగ్ అని చెప్పి క్లియర్ స్టేట్మెంట్స్ అయితే ట్రంప్ దగ్గర నుంచి వచ్చాయి ఇరాన్ వాళ్ళకి. అండ్ ఇంకోటి ఏంటంటే యుఏఈ మీద అటాక్ అయితే జరిగింది, వాళ్ళ యొక్క న్యూక్లియర్ ప్లాన్ దగ్గర అటాక్స్ అయితే జరిగాయి అనమాట. ప్రస్తుతానికి రేడియేషన్ రిలేటెడ్గా ఎటువంటి ఇష్యూస్ లేవు, బట్ కాకపోతే అటాక్ అయితే జరిగిందని చెప్పి యుఏఈ వాళ్ళు అఫీషియల్గా స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఇది ఒక నెగిటివ్గా తీసుకోవచ్చు. అండ్ సౌదీ అరేబియా వాళ్ళు కూడా ఇరాన్ ఎయిర్ లైక్ వాళ్ళ దగ్గర కూడా డ్రోన్ అటాక్స్ అయితే జరిగాయి, వాళ్ళైతే స్ట్రైక్స్ అయితే చేసుకున్నారనమాట. సో వార్ అయితే ఆగలేదు, వార్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మరి ఇరాన్ వాళ్ళు డీల్కి వస్తారా రారా అనేది ఇంకా క్లారిటీ లేదు. ట్రంప్ మాత్రం ఇరాన్కి బిగ్ వార్నింగ్స్ అయితే ఇస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, కంటిన్యూ అవుతుంది యాజ్ యూజువల్. సో దీనివల్ల ఏంటంటే క్రూడ్ ఆయిల్లో మనం కంటిన్యూస్గా స్పైక్ అయితే చూస్తున్నాం. స్టిల్ ఇంకా క్రూడ్ ఆయిల్ మనకి బిగ్ వేలో పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది అనమాట. క్రూడ్ కంప్లీట్గా పాజిటివ్గా ట్రేడ్ అవుతుందంటే అది మన మార్కెట్స్కి బిగ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. మెయిన్గా మన మార్కెట్ రిలేటెడ్గా ఫ్రైడే ఒక డేటా పాయింట్ అయితే వచ్చింది, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. సో మెయిన్గా క్రూడ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇది దారుణంగా పెరుగుతుందన్నమాట. అంటే పెరగడం ఇన్ ద సెన్స్ నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతుంది. ఫోర్కాస్ట్ వాల్యూ $30 బిలియన్, వచ్చిందైతే 28.3. ఇలా ఫోర్కాస్ట్ పరంగా చూసుకుంటే పాజిటివ్గా తీసుకోవచ్చు, కానీ ఇంత నెగిటివ్గా రావడం అనేది మన ఇండియన్ మార్కెట్స్కి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ట్రేడ్ డెఫిసిట్ పెరిగిపోతుందో అప్పుడు రూపీ మీద ప్రెజర్ దారుణంగా పడుతుంది, రూపీ ఇంకా ఇంకా వీక్ అయిపోతుంది. మీరు క్లియర్గా చూడొచ్చు, రూపీ ఆల్ టైమ్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇంకా వీక్ అయిపోవచ్చు. అండ్ అలానే ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆయిల్ ప్రైజెస్ ఇలానే హైలో ఉంటే మాత్రం మన రూపీ వాల్యూ డౌన్ అయిపోతుంది, ఎఫ్ఐ ఇన్వెస్ట్మెంట్స్ రారు, అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ లైక్ ట్రేడ్ డిఫిసిట్ కూడా ఇంక్రీజ్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇది మన మార్కెట్కి కంప్లీట్గా నెగిటివ్గా తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే పవర్ మినిస్ట్రీ దగ్గర నుంచి కొన్ని స్టేట్మెంట్స్ అయితే వచ్చాయన్నమాట. ఏదైతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్నాయో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొవైడ్ చేయాలి ఎంప్లాయీస్కి. ఓన్లీ 20% స్టాఫ్తో మాత్రమే వర్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్గా చాలా ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి కాబట్టి ఈయన కొన్ని స్టేట్మెంట్స్ అయితే చేశారు. ప్రైవేట్ సెక్టర్స్ రిలేటెడ్గా అయితే క్లారిటీ లేదు, కానీ పిఎస్యూస్కి మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఢిల్లీలో కూడా చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారంట. సో మరి ఇది చూడాలి, లైక్ ఐటీ ఎంప్లాయీస్ ఎట్లా తీసుకుంటారు, ఐటీ కంపెనీస్ ఎలా తీసుకుంటాయి ఏంటి అనేది. అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఇది షుగర్ ఆల్రెడీ ఎక్స్పోర్ట్స్ బ్యాన్ చేశారు, అండ్ అలానే ఇది ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ నీట్గా మన డొమెస్టిక్ యూజ్ అంటే మన ఇండియాకి యూజ్ అవ్వాలని చెప్పి ఎక్స్పోర్ట్స్ని మళ్ళీ బ్యాన్ చేసేసారు. దీనివల్ల 4 to 5 lakh టన్ యూసేజ్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. కాకపోతే దీనివల్ల మెయిన్ థింగ్ ఏంటంటే షుగర్ స్టాక్స్కి లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్ ఉంటుందన్నట్టుగా అనలిస్టులు అయితే చెప్తున్నారు. సో ఇది కూడా మనం కొంచెం నెగిటివ్గానే తీసుకోవచ్చు. అండ్ ఎఫ్ఐఏ డే డేటా ఎఫ్ఐ డే డేటా చూసుకుంటే మనకి ఫ్రైడే ఎఫ్ఐఏ బయింగ్ సైడ్ ఉన్నారు, డిఏ నెగిటివ్ సైడ్ ఉన్నారు, బట్ ఓవరాల్గా డేటా చూసుకుంటే ఇండెసిస్గా ఉన్నారన్నమాట. అంటే మనకి ఎఫ్ఐ డే డేటా కంప్లీట్గా మిక్స్డ్ పొజిషన్సే ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి కూడా. మనం నార్మల్గా ఎఫ్ఐ డే డేటా ఎన్ఎస్సి వెబ్సైట్లో చెక్ చేసుకుంటే సరిపోదు, మనకి ఇక్కడ క్లియర్గా పొజిషన్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. ఇందులో ఇక్కడ మీరు సెన్సిబుల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఎఫ్ఐ డే డేటా అని ఉంటుంది, ఇందులో ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్యూచర్ సైడ్ ఇండెక్స్ ఉన్నారు, అండ్ ఇండెక్స్ ఫ్యూచర్ సైడ్ లైక్ ఎఫ్ఐఏ ప్రో క్లయింట్ మొత్తం అంతా ఇండెక్స్గానే ఉంది. కాకపోతే ఆప్షన్ సైడ్ మాత్రం క్లమ్జీ ఉంది, ఇక్కడ స్ట్రాంగ్ బేరిష్ ఉన్నారు, మీడియం బులిష్ ఉన్నారు, స్ట్రాంగ్ బులిష్ ఉన్నారు. కాకపోతే ఇండెక్స్ ఫ్యూచర్ సైడ్ ప్రీవియస్గా -2.9 lakh పొజిషన్స్ అయితే ఉండేవి, ఇప్పుడు -2.1 lakh వచ్చాయి. అంటే దాని మీనింగ్ ఏంటి, సమ్వాట్ కొంచెం పొజిషన్స్ అయితే తగ్గించుకున్నారన్నమాట. సో ఎప్పుడైతే రూపీ స్ట్రెంత్ అవుతుందో అప్పుడే ఎఫ్ఐఐ సైడ్ నుంచి సమ్వాట్ సెల్లింగ్ యాక్టివిటీ తగ్గి బయింగ్ యాక్టివిటీ మనకు కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి చూసుకుంటే ఎఫ్ఐ డేటా కంప్లీట్గా మిక్స్డ్గా ఉందని అనుకోవాలి. అండ్ టెక్నికల్గా మనం మాట్లాడుకుంటే లైక్ ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ చూస్తే మనం గిఫ్ట్ నిఫ్టీ అరౌండ్ 70 to 80 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే మనకి చూపిస్తుంది ఇప్పుడు. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది తెలియదు. ఇప్పుడు టైం అరౌండ్ 6:43 అయింది, మనం ట్రావెలింగ్లో ఉంటాం, అందుకే కొంచెం త్వరగా వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాము. అండ్ ఈవినింగ్ మీకు ఉపేంద్ర గారు సెషన్ తీసుకుంటారు, పోస్ట్ మార్కెట్ ఇస్తారు. సో ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ కంప్లీట్గా ఫ్లాట్ విత్
లైక్ నెగిటివ్ ఓపెనింగ్ అయితే చూపిస్తుంది. ఒకవేళ ఇలా ఓపెన్ అయితే మనం ట్రేడ్ సెటప్ ఎట్లా చేసుకోవాలి? మనకి నిఫ్టీ పరంగా చూసుకుంటే వన్ డే టైం ఫ్రేమ్ చాలా వరకు కంటిన్యూస్గా ఫాలో అయింది అండ్ ఇక్కడ రీటెస్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మీకు 23,800 అబౌవ్ మార్కెట్ క్లోజ్ అవుతుందో అప్పుడు సమ్వాట్ కొంచెం పాజిటివ్ సైడ్ మూమెంటం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు క్లియర్గా ఒక జోన్ కనిపిస్తుందా? సో దిస్ ఇస్ ద జోన్, ఇదంతా ఒక జోన్ అనమాట. ఎప్పుడైతే మీకు ఈ జోన్ స్ట్రాంగ్గా మార్కెట్లో అప్సైడ్ బ్రేక్ అవుతుందో అప్పుడు మనం సమ్వాట్ అప్సైడ్ మూమెంటం చూసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటిల్ అండ్ అన్లెస్ మనకి ఈ జోన్లోనే మార్కెట్స్ కన్సోలిడేషన్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మార్కెట్ మనకి లిటిల్ బిట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతుంది కాబట్టి 23,343 ఏదైతే ఉందో ఇది మనం స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకోవచ్చు. లేదా 23,500 అన్నా మీరు స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకోవచ్చు, సైకలాజికల్ సపోర్ట్. 23,500, 600, 700 ఇవి సైకలాజికల్ లెవెల్స్ అంటాం. సో ఎనీథింగ్ 23,500 మీకు సపోర్ట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఈ లెవెల్ మీరు రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు అనమాట నిఫ్టీ 50కి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సెన్సెక్స్, ఇక్కడ చూస్తే ఆల్రెడీ మనం కొన్ని లెవెల్స్ అయితే డ్రా చేసుకున్నాం, లైక్ ప్రీవియస్ డే హై ప్రీవియస్ డే లో కనెక్ట్ చేస్తూ. ఎనీథింగ్ మనకి ప్రీవియస్ డేలో డౌన్ సైడ్ ఓపెన్ అయింది అనుకోండి, నెగిటివ్గా ఓపెన్ అవుతుంది కదా, ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ లెవెల్ మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే ఈ లెవెల్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఏదైనా కన్సల్టేషన్ ఫామ్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ అయితే మేబీ నెక్స్ట్ లెవెల్ వరకు మార్కెట్ అయితే రీచ్ అవ్వచ్చు అనమాట. లేదు మార్కెట్ ఇదే నెగిటివిటీని కంటిన్యూ చేస్తుంది అనుకుంటే మనకి మార్కెట్ ఇదే జోన్లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇన్ బిట్వీన్ 74,100 అండ్ 74,250 ఈ రేంజ్లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ లెవెల్ కూడా స్ట్రాంగ్గా బ్రేక్ డౌన్ అయితే ఏదైనా నెగిటివ్ న్యూస్ కానీ లేకపోతే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్గా ఇరాన్ దగ్గర నుంచి ఏమైనా స్టేట్మెంట్స్ వచ్చినా మన మార్కెట్లో బిగ్ వేలో డౌన్ సైడ్ మూమెంటం చూసే ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఏదైనా పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చింది, ట్రంప్ వార్ ఎండ్ చేసినట్టు, లేకపోతే ఇరాన్ వాళ్ళు ట్రంప్కి రెస్పాండ్ అవుతూ ఇంకా కంప్లీట్గా క్లోజ్ చేద్దాం, ఇలాంటివి ఏమైనా మార్కెట్లో వచ్చాయంటే మాత్రం బిగ్ అప్సైడ్ మూవ్ చూసే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా మనం డిస్కస్ చేసుకుంటే, సో బ్యాంక్ నిఫ్టీ మొన్న మనకి ఆల్మోస్ట్ 450 పాయింట్స్ నెగిటివ్గా అయితే ట్రేడ్ అయింది. బ్యాంక్ నిఫ్టీకి కూడా ఇక్కడ మీరు క్లియర్గా జోన్ అయితే చూడొచ్చు, కంప్లీట్గా జోన్ ఉంది. ఇప్పుడు మార్కెట్స్లో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే లైక్ ఫ్లాట్ విత్ నెగిటివ్ ఓపెనింగ్ జరిగితే మాత్రం ఈ లెవెల్ మనకి క్రూషియల్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. వన్స్ ఈ లెవెల్ కానీ బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. లేదు మార్కెట్లో ఏదైనా పాజిటివ్ థింగ్ వచ్చింది అనుకుంటే మాత్రం ఈ లెవెల్ మీరు రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు. ఈ లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ సైకలాజికల్ లెవెల్ 54,500 మీకు బిగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి బిట్ కాయిన్ రిలేటెడ్గా మనం చూసుకుంటే బిట్ కాయిన్లో కంప్లీట్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. చాలా వరకు బూమ్ అయింది కదా బిట్ కాయిన్, ఆల్మోస్ట్ 65,000 దగ్గర నుంచి 82,000 వరకు వెళ్ళింది కదా, ఇప్పుడు కంప్లీట్గా ఫాలో అవుతుంది. లైక్ రీసెంట్గా డాలర్ స్ట్రాంగ్ అవ్వడం, లైక్ డాలర్ స్ట్రెంత్ అయిందంటే గోల్డ్ సిల్వర్ బిట్ కాయిన్లు వీటిలో మనం ఫాల్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ గోల్డ్ ఇంపోర్ట్ ట్యాక్స్ అండ్ అలానే లైక్ రిమైనింగ్ సేఫ్ సెట్గా చూస్తారు కాబట్టి గోల్డ్లో మనకు అంత బిగ్ వేలో ఫాల్ కనిపించట్లేదు. బట్ బిట్ కాయిన్ అట్లా చూడరు, అందుకే మనకి బిట్ కాయిన్లో కంప్లీట్గా డౌన్ సైడ్ మూమెంటం అయితే వస్తుందన్నమాట. ఈ లెవెల్ మన సపోర్ట్ కింద తీసుకోవచ్చు బిట్ కాయిన్ రిలేటెడ్గా. అండ్ లేదు షార్ట్ టర్మ్కి చూసుకోవాలి, లైక్ ఇంట్రాడే పరంగా చూసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ ఇక్కడ మనకి లెవెల్ ఈ లెవెల్ అయితే బ్రేక్ డౌన్ అయింది, బట్ క్లియర్ రిజెక్షన్ అయితే వచ్చేసింది. సో మనం సపోర్ట్ చేంజ్ చేసుకుందాం, లైక్ ఈ లెవెల్ మనం సపోర్ట్ కింద పెట్టుకోవచ్చు. ఇంట్రాడే రిలేటెడ్గా అయితే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే ఇంకొంచెం ఫాల్ రావచ్చు. ఇందులో కూడా సైకలాజికల్ లెవెల్స్ చూసుకోండి, 76,000, 77,000. ఇక్కడైతే మాత్రం 77,000 దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంటుంది. అండ్ బిట్ కాయిన్ గోల్డ్ సిల్వర్లో మనం ట్రేడ్ చేయాలనుకుంటే డెల్టా ఎక్స్చేంజ్ ద్వారా మీరు ట్రేడ్ చేయొచ్చు. కింద కామెంట్ బాక్స్లో నేను రెఫరల్ లింక్ పెడతాను, దాని ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని గోల్డ్ సిల్వర్ బిట్ కాయిన్లో ఎనీ టైం ఎనీ డే మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అలానే విత్ లెవరేజ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయొచ్చు. ఓకే. అండ్ స్టాక్స్ రిలేటెడ్గా ఇన్ఫో అంతా మీకు ఈవినింగ్ పోస్ట్ మార్కెట్లో కవర్ చేస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఓకే. పాజిటివ్ డేటా పాయింట్స్ అయితే అట్ ప్రెసెంట్ అయితే ఏం లేవు, నెగిటివ్ డేటా పాయింట్స్ ఉన్నాయి. ట్రేడ్ డెఫిసిట్ ఉంది, అట్ ద సేమ్ టైం రూపీ వాల్యూ డౌన్ అవుతుంది. ఎఫ్ఐఏ ఇన్వెస్ట్మెంట్స్ ఆబ్వియస్లీ సెల్లింగ్ సైడే ఉన్నారు. అండ్ గ్లోబల్ రిలేటెడ్గా కూడా సెంటిమెంట్ అంత ఏం బాగాలేదు. యూఎస్ ఫ్యూచర్స్ కూడా కంప్లీట్గా నెగిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. అండ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగే చూపిస్తుంది. సో ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ కంటే న్యూస్ మీద మార్కెట్ ఎక్కువ వెళ్తుంది, ఎందుకంటే మనకి వచ్చే స్టేట్మెంట్స్ బట్టే మార్కెట్ మూవ్ అవుతుంది కదా. ఎనీథింగ్ పాజిటివ్ స్టేట్మెంట్స్ మనం ట్రంప్ దగ్గర నుంచి కానీ ఇరాన్ దగ్గర నుంచి కానీ చూస్తే మార్కెట్లో మనం పాజిటివ్ మూమెంటం చూస్తాం. లేదు అటువంటి స్టేట్మెంట్స్ ఏం లేవనుకుంటే మార్కెట్ కొంచెం చాపీగా డౌన్ సైడే కొంచెం కన్సోలిడేషన్లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఏం జరిగింది మార్కెట్ అండ్ అలానే న్యూస్ అప్డేట్స్ ఏంటి అండ్ ఇంకోటి రిజల్ట్స్ కూడా ఉన్నాయి, కొన్ని రిజల్ట్స్ కూడా వస్తున్నాయి మనకి. మీరు రిజల్ట్స్ క్రాస్ చెక్ చేయాలన్నా మీరు ఈ సెన్సిబుల్ వెబ్సైట్లో చూడొచ్చు. స్టాక్ మార్కెట్ క్యాలెండర్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏ రిజల్ట్స్ వచ్చాయి అనేది. అండ్ అలానే ఈ రోజు ఏ రిజల్ట్స్ ఉన్నాయి కూడా ఇక్కడ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఈ రిజల్ట్ రిలేటెడ్ ఇన్ఫో అండ్ స్టాక్స్ రిలేటెడ్ ఇన్ఫో మీకు ఈవినింగ్ పోస్ట్ మార్కెట్లో అయితే కవర్ అవుతుంది. సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఎవరికైతే హెల్ప్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.